రైట్ మరొక బ్రేకింగ్ రాజధానిలో కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ల దందా అయితే కలకలం రేపింది. సరూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయనే సమాచారంతో రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులు పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో 6 నెలల క్రితం అలకనంద ఆసుపత్రి ప్రారంభమైంది. జ్వరం ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే హాస్పిటల్ కి పర్మిషన్ అయితే ఉంది. కానీ అనధికారికంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో వైద్యాధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు. వారి శరీరాన్ని పరిశీలించగా వీపు క్రింది భాగంలో అంటే కిడ్నీలుండే భాగంలో పెద్ద అంటే ఆపరేషన్ జరిగినట్లుగా అక్కడ గుర్తించారు. కిడ్నీ మార్పిడికి చేయించినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇద్దరు తమిళనాడు నుంచి మరొక ఇద్దరు బెంగళూరు నుంచి వచ్చారు. మరింత స్పష్టత కోసం వారిని గాంధీ ఆసుపత్రి తరలించారు. అది ఎంతవరకు కరెక్ట్, నిజంగానే అక్కడ కిడ్నీ మార్పిడికి సంబంధించి ఆపరేషన్ జరుగుతున్నాయా? ఇద్దరు ఇచ్చేవారు, ఇద్దరు తీసుకునేవారు. ఈ దందాకు సంబంధించి అసలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కేవలం ఆర్ఎంపీ డాక్టర్గా చిన్న చిన్న ట్రీట్మెంట్ చేయడం కోసమే ఉన్నటువంటి హాస్పిటల్లో ఇటువంటి దందా ఏ విధంగా చేస్తున్నారనేది వైద్యాధికారులు విచారిస్తున్నారు. ఒక హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక ఇద్దరు డోనార్స్, ఇద్దరు రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి ఉదంతంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు. అందులో ప్రమేయం ఉన్న వైద్యులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆసుపత్రులను గాడిలో పెట్టేందుకు నియమించిన టాస్క్ ఫోర్స్ బృందాలు చేపడుతున్న తనిఖీలతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసులు సైతం ఆసుపత్రిలోని అక్రమాలపై నిఘా పెట్టాలని సూచించారు మంత్రి. రైట్, ఈ దందాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, అసలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి శస్త్రచికిత్సలో ఆపరేషన్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, హాస్పిటల్కి నియమ నిబంధనలు ఉంటాయి. అవి ఏవీ లేకుండా ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ దందా? అసలు ఎక్కడి నుంచి చేసుకొస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో అవయవ దానం సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమంగా ఈ పేదలను తీసుకొచ్చి వాటి నుంచి కిడ్నీలు కావచ్చు, ఇతర కాలేయం లాంటి అవయవాల్ని అక్రమంగా మార్పిడి చేస్తున్నట్టు బయటపడుతుంది. నిన్న సరూర్ నగర్ లో ఉన్నటువంటి అలకనంద ఆసుపత్రులు తమిళనాడుకు చెందినటువంటి పేదల్ని తీసుకొచ్చి వాటి కిడ్నీలు సేకరించి అమ్ముతున్నారనే ఒక టాస్క్ ఫోర్స్ బయటపెట్టి ఇప్పటికే రాష్ట్రంలో జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా మాత్రమే ఇలాంటి అవయవానం చేసి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎవరైతే అవసరం ఉన్న వారికి అమర్స్తూ ఉంటారు. దానికి సంబంధించి లైన్ ప్రకారం చాలా ఎవరైతే అవయవాలు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఒక లైన్ ప్రకారం వారందరూ కూడా అవయవాలు ప్రభుత్వమే ఎవరైతే అవసరమైన వారికి తీసుకొని వారికి ఇస్తూ ఉంటుంది. ఈ లైన్ ప్రత్యేకంగా ఉన్నటువంటి చాలా మంది కూడా పేదల నుంచి డబ్బులు ఆశిస్తూ వారి నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమిళనాడు నుంచి నలుగురు తీసుకొచ్చి అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స కోసం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ బయటపెట్టింది. ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఆశ చూసి తమిళనాడు నుంచి పేదలు తీసుకొచ్చినట్టుగా కూడా గుర్తించారు. ఒకవైపు ఇలాంటి అనుమతులు లేకుండా అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతులు ఉంటేనే ఇది చేయాల్సి ఉంటుంది, లేకపోవడంతో కూడా ప్రభుత్వం వాటిని గుర్తించి చర్యలకు ఉపక్రమించింది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికి దందా అయితే గత కొంతకాలం నుంచి జరుగుతుంది. ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి పేద వ్యక్తులు ఎవరైతే ఉంటారో పేద ప్రజలకి ఒక కిడ్నీకి 50 లక్షల రూపాయల వరకు 50,000 రూపాయల వరకు కూడా ఆశ చూపించి ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అక్కడ హాస్పిటల్ యజమాని ఎవరైతే ఉన్నారో సుమంత్ని పోలీసులు అయితే
అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే కొనసాగుతోంది.